వాడిని కొడుతున్నావేంట్రా? వాడు వాసు ఫ్రెండ్. ఎవడ్రా ఈడికి ఫ్రెండ్? అసలు ఈడేం ఫ్రెండ్ రా? చెప్పరా. నా సంగతి తెలియక నా మీద చేసుకుంటున్నావు. నేనెవరో తెలుసా? మాధవరావు మనిషిని. విన్నావురా? అయితే ఏంట్రా? వాడొక తోపు, నువ్వు తురుమా? చెత్త నా కొడక. చెప్పా, అసలు వీడిని ఎవడన్నా ఫ్రెండ్ అంటారా? రేయ్, ఫ్రెండ్ కు ద్రోహం చేసే దుర్మార్గుడు రా వీడు. వీడు ఒక చెత్త. వీడికి ఆడికి ఫ్రెండ్షిప్ కాదురా. రే రంగా, వీళ్ళు మంచి నీళ్ళు తీసురా. చెత్త నా కొడక. చెప్పరా, చెప్పరా, చెప్పా, 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 చెప్పంటుంటా. చెప్పరా, చెప్పా, చెప్పు, చెప్పు, చెప్పరా, చెప్పా, చెప్పరా. నిన్ను చెప్పా, నిన్ను. పోయిరా, నిలిపోరా. పోయి, పోయి నా కొడుకు మీద. పోయి, పోయి, పోయి మొత్తం పోసాయి. పోయి, 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 చెప్పరా. అది ఏది, 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 చెప్పరా, చెప్పా, చెప్పా, చెప్పు, చెప్పే, చెప్పా, చెప్పా, చెప్పే, చెప్పరా, చెప్పు, చెప్పరా నా కొడుకు. చెప్పా, వినరా బావా? ఆ రోజు అదన్నా జరిగింది. రే బావా, నాకంతా అర్థమైందిరా. ఈ ప్లాన్తో వాసుగాడి జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నారా? దుర్మార్గం రా. ఈరోజు మధ్యాహ్నం వాసు వాళ్ళ అత్తగారు చెప్తుంటే నేను నమ్మలేదురా. ఇప్పుడు నాకంతా క్లియర్గా అర్థమైందిరా. ఆ మాధవరావు గాడు నీచుడురా, మోసగాడు. వాడికన్నా ఫ్రెండ్షిప్ కి ద్రోహం చేసిన వీడు ఇంకా నీచుడురా. వీడిని ఇంకా ఫ్రెండ్ అని ఎలా అంటావురా? రేయ్, వీడి సంగతోదలే. ఆ మాధవరావు రాక్షసం ముందు వీడేంట్రా? కన్న కూతురు బతుకులోనే నిప్పులు పోయాలని చూశాడు. డబ్బుల కోసం ఆశపడి వీడి చేశాడు. ఇలాంటి డబ్బు కకృతిగాళ్ళు ప్రపంచంలో చాలా మంది ఉన్నారా? రేయ్, కానీ అలాంటి తండ్రిని నేను ఎక్కడా చూడలేదు. ఇప్పుడు అది కాదు బావా సమస్య. ఆ మాధవరావు గౌడు రేవతిని, రేవతి వాళ్ళ అమ్మని, రంజనిని తీసుకుని మన ఇంటికి వెళ్ళాడు. అక్కడ రంజనితో అబద్ధం ఆడించి రేవతిని, వాసుగాడిని విడదీయాలని చూస్తున్నాడు. ఇప్పుడు ఏం చేయాలరా? నేనేం చెప్పమంటే అది చెప్తావా? మీరే చెప్పమంటే చెప్తున్నాను. నేను చెప్పినట్టే చెప్పాలి. అయితే విను. అది సార్ జరిగింది. వాళ్ళు చెప్పన్నట్టే భాను గురించి చెప్పండి సార్. దయచేసి నన్ను వదిలేండి సార్. ఏంటి సార్ ఆలోచిస్తున్నారు? వాడిని వేసేయమంటారా సార్? అసలు ఆ గోపి నన్ను బయట పెట్టి ఇరికించకుండా ఆ భాను కథ ఎందుకు చెప్పమన్నాడు అర్థం కావట్లేదు. సార్, ఈ రహస్యం దాచి ఆ తర్వాత మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు గుంజడానికి ప్లాన్ వేసాడేమో సార్. కాదురా, ఆ గోపి అలాంటి వాడు కాదు. డబ్బు సార్, డబ్బు. డబ్బుల కోసం ఎవరు ఎలాగైనా మారుతారు సార్. ఇదిగో వీడిని చూడండి సార్. డబ్బుల కోసమేగా ప్రాణ స్నేహితుడికి అన్యాయం చేయడానికి ఒప్పుకున్నాడు. వీడికి ఆ గోపిగడికి పోలికేంట్రా? వాడు చాలా మంచివాడు. వేరే కారణం ఏదో ఉండుంటుంది. అందుకే వాడు నన్ను బయటికి లాగలేదు. వాడి సంగతి తర్వాత సార్. వీడిని ఏం చేద్దాం? వేసేద్దామా? సార్ నన్ను వదిలేండి సార్. మీ కాళ్ళు పట్టుకుంటాను సార్. నన్ను వదిలేండి సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. వదిలేండ్రా. టీ దాగొస్తా అన్నారు, ఇంకా రాలేదేంటి?
నన్ను మీరు వెతుక్కుంటూ వస్తారన్న సంగతి నాకు తెలుసు. రేవతిని వాసుని విడదీయడం కోసం రవి మూలంగా మీరు వేసిన ప్లాను ఫెయిల్ అయింది. ఏం చేయాలో అర్థం కాక మీకు టెన్షన్లో పిచ్చి లేచిపోయి మా ఇంటి నుంచి కోపంగా వెళ్ళిపోయారు. ఆ కోపాన్ని మీరు రవి మీద చూపించారు. వాడు జరిగిందంతా మీకు చెప్పాడు. ఇంత జరిగిన తర్వాత కూడా నా గురించి గోపి ఎందుకు బయట పెట్టలేదన్న ప్రశ్నకి సమాధానం దొరక్క నన్ను మీరు వెతుక్కుంటూ వచ్చారు, అవునా? అవును, అసలు అన్నిటికీ మూల కారణం నేనని తెలిసి కూడా నా పేరు ఎందుకు బయట పెట్టలేదన్నదే ప్రశ్న నా బుర్రను తొలిచేస్తోంది. అందుకే వచ్చాను. చెప్పు, నా పేరు ఎందుకు బయట పెట్టలేదు? అర్థం కాలేదా? ఇంకా అర్థం కాలేదా? మీ భార్య కోసమో మీ కూతురి కోసమో నేను ఇలా చేశానని మీరు ఊహించలేకపోయారా? చాలా కాలం తర్వాత తండ్రి కూతుళ్ళు కలిశారు. రేవతికి మీరంటే ప్రాణం, పిచ్చిది. మీకు కూడా తనంటే ఇష్టం అనుకుంటోంది. కన్న తండ్రే కన్న కూతురి జీవితాన్ని నాశనం చేస్తున్నాడని తెలిస్తే ఊరుకుంటుందా? తట్టుకోగలుగుతుందా? మిమ్మల్ని అసహించుకుంటుంది. మిమ్మల్ని తండ్రిగా కాదు కదా, కనీసం మనిషిగా కూడా చూడదు. హాస్పిటల్లో మీ ఆవిడ చావుబతుకుల మధ్య ఉన్నప్పుడు ఎవరికీ తల వంచని మీరు మీ అభిమానాన్ని చంపుకుని మా ఇంటి గుమ్మం ముందు తల వంచారు. అప్పుడే అర్థమైంది మీ భార్య అంటే మీకెంత ప్రేమ ఉందో. కట్టుకున్న భర్తే కన్న కూతురి జీవితం నాశనం చేస్తున్నాడని తెలిస్తే మీ భార్య విని తట్టుకోగలదా? తాళి తీసి మీ మొహాన పారేస్తుంది. అసలే ఆవిడ హార్ట్ పేషెంట్. ఆవిడికి ఏదైనా జరగకూడదు జరిగితే దానికెవరు పూచి? అందుకే మిమ్మల్ని మీ భార్య మీ కూతురు అసహించుకోకూడదనే ఈ విషయం బయట పెట్టలేదు. ఒకవేళ నేను బయట పెడితే భార్య కూతురు ఉండి కూడా మీరు అనాథగా మిగిలిపోతారు. సార్, గొప్పతనం అంటే ఆస్తి, అంతస్తు, బంగళాలు, డబ్బు కాదండి. భార్యా పిల్లల్ని బంగారంలా చూసుకోవడం, మనిషికి మంచితనం ఉండడం. ఒకవేళ రేపు మీకేదైనా జరగకూడదు జరిగితే మిమ్మల్ని చూసుకునేది మీ భార్య మీ కూతురే. బయట వాళ్ళు మీకేమీ చేయరు. సార్, నేనిదంతా నా తమ్ముడి కోసం చేస్తున్నానని మీరు అనుకుంటున్నారేమో. కాదు సార్, మీ కూతురు ఊరొదిలి వెళ్ళిపోయినప్పుడు ఆ తర్వాత నిన్న మీ ఆవిడ నా దగ్గరికి వచ్చి, నువ్వు నా తోబుట్టు లాంటి వాడివి గోపి, నువ్వున్న ఇంట్లో రేవతి సంతోషంగా ఉంటుంది అనుకుంటున్నాను అంది. కేవలం ఆ నమ్మకం నిలబెట్టడం కోసమే నేను ఇలా చేశాను. అంతేకాని నా తమ్ముడు కోసం మాత్రం కాదు సార్. చూడండి, జరిగిందేదో జరిగిపోయింది. మీరేదో కోపంలో చేశారు, నాకు అర్థమైంది. ఇక మీదట మళ్ళీ వాసు జోలికి గాని రేవతి జోలికి గాని వచ్చారో చంపేస్తాను. మీరు కరెక్ట్గానే విన్నారు, చంపేస్తాను. ఇప్పటిదాకా మీరు నా మంచితనం మాత్రమే చూశారు. నా రోషం, పౌరుషం, ఆవేశం చూడలేదు, చూడలేరు కూడా. చివరిసారిగా చెప్తున్నాను, ఇంకెప్పుడు వాళ్ళ జోలికి రాకండి. మర్యాద దక్కదు. అర్థమైందా? ఇదిగో నువ్వు వెళ్ళి బాబు. రండమ్మా.
మాత్రానికి ఆశ్చర్యపోతే ఎలాగమ్మా? లోపల ఇంకా అద్భుతాలు ఉన్నాయి. రండి, పదండి, రండి. రండమ్మా. అమ్మా, ఇదే కాదు, లోపల చూడాల్సినవి చాలా ఉన్నాయి. రండి, పదండి, రండి రండి. రండమ్మా. ఎందుకమ్మా అంత ఆశ్చర్యం? ఇక మీదట ఇది మీ వియ్యాల వారి ఇల్లు. సార్. ఎవరు? నమస్తే సార్. నమస్తే నమస్తే, రండి రండి, కూర్చోండి. అయ్యా, ఈవిడే పెళ్లి కూతురి తల్లిగారు. అలాగా, నమస్కారం. నమస్కారం అమ్మా, కూర్చోండి. ఇదిగో పద్మావతి, మన శ్రీరామూర్తి గారు పెళ్లి సంబంధం తీసుకొచ్చారు. ఒకసారి బయటికి రా. కూర్చోవయ్యా శ్రీరామూర్తి. నమస్కారం అండి. నమస్కారం అండి. మీరు కాఫీయా, టీయా, లేకపోతే కూల్ డ్రింక్ ఇమ్మంటారా? టీ చాలండి. సుబ్బయ్య, అమ్మా 2 టీ తీసుకురా. అలాగేనమ్మా. ఏమిటమ్మా మీరు చాలా ఆశ్చర్యంగా చూస్తున్నారు? మరేం లేదండి, ఇంత గొప్ప సంబంధం రావడం, నా కూతురు ఇంటి కోడలుగా రావడం జరిగే పనేనా? దాని అదృష్టానికి ఆనందపడుతున్నాను. మీ సంబంధం వచ్చినందుకు ఆశ్చర్యపడుతున్నాను. ఇంత ఆస్తి అంతస్తు ఉన్న మీరు మాలాంటి పేదింటి సంబంధం కుదుర్చుకోవడం ఏంటా అని ఆశ్చర్యపోతున్నాను. ఇది కళా నిజమా అన్నట్టుంది. నిజమేనమ్మా. మరో విషయం మీకు ఇంకా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. వాస్తవంగా సంబంధం అడగడానికి మేం మీ ఇంటికి రావాలి, కానీ సంబంధం గురించి మాట్లాడడానికి మేమే మిమ్మల్ని ఇక్కడికి పిలిపించాం. నిజమేనండి. అమ్మా, వీటన్నిటికీ ఒక కారణం ఉంది. ఆ నిజం మీతో చెప్పాలి. ఏంటండి అది? అది తీసుకోండి అమ్మా. టీ తీసుకోండి. టీ తాగండి. ఏయ్ సుబ్బయ్య, సుబ్బయ్య! అయ్యా, ఇట్రా. వస్తున్నానయ్యా. చెప్పండి అయ్యా. నా రూమ్ లో మందు ఫుల్ స్టాక్ పెట్టాలని తెలీదా? అయిపోయాకేం చేస్తున్నావు? వెళ్ళి అర్జెంటుగా ఫుల్ బాటిల్ తీసుకురా. అలాగేనయ్యా. లేట్ చేయకు. అలాగేనయ్యా. హాయ్ డాడ్. హాయ్ మామ్. ఎవరివిడా? మన గెస్ట్ బాబు. ఓ ఓ సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. దమ్మరదం కుచ్ జాయ హమ్. వాడేనమ్మా మా అబ్బాయి. ఒక్కగానొక్క కొడుకు, పేరు మనోహర్. వాడికే మీరు మీ కూతుర్ని ఇవ్వాలి. చూడమ్మా, ఒక తాగుబోతోడికి కన్న కూతుర్ని ఇవ్వాలంటే ఎవరికైనా బాధ అనిపిస్తుంది. ఇదేం సంబంధం అని ఆశ్చర్యపోతారు. అది కామన్. నేనిందాక ఒక నిజం చెప్పాలన్నాను, అది ఇదేనమ్మా. అయినా ఇది దాచే విషయం కాదు, దాగే విషయం కాదు. అసలు వాడి గురించి చెప్పాలంటే వాడికి అలవాటు ఎలా అయిందో ఎందుకయిందో తెలీదు. MBA దాకా చదివాడు, తెలివైనవాడు. వాడు తిన్నగా ఉంటే బిజినెస్లో నెంబర్ 1గా ఉండేవాడు. చిన్నప్పటి నుంచి మంచి ఎడ్యుకేషన్ చెప్పించాం. స్కూళ్ళు, కాలేజీలు అన్ని గొప్ప స్టాండర్డ్స్ ఉన్నవి. కానీ ఏదో పొరపాటు జరిగిపోయింది. అది మేము గమనించలేకపోయాం. మా ప్రాణాలన్నీ వాడి మీదే పెట్టుకున్నామమ్మా. వాడి కోసం మేము ప్రతి క్షణం డబ్బుతో వెచ్చించి కోట్లకు కోట్లు సంపాదించాం.
ఆ ధ్యాసలో వాడిని గమనించలేకపోయామమ్మా. వాడి మీద శ్రద్ధ పెట్టలేకపోయాం. వ్యాపారమే వ్యాపకం, డబ్బు సంపాదనే లక్ష్యం. కానీ వాడు దారి తప్పాడు. పోనీ నా భార్య అయినా పట్టించుకుందా అంటే అది లేదు. ఏవో క్లబ్స్, సొసైటీసు, సర్వీసెస్ అంటూ గౌరవ పదవులు అలంకరించుకుని తిరిగేది. ఇప్పుడు ఇంత సంపాదించి వెనక్కి తిరిగి చూస్తే మనస్సుకు ప్రశాంతత లేదు. డబ్బు కనిపిస్తుంది కానీ కొడుకును చూస్తే గుండె చప్పుడు పెరుగుతుందమ్మా. అప్పుడు ఒక్క క్షణం వాడి గురించి ఆలోచించలేదు. ఇప్పుడు ప్రతి క్షణం వాడి గురించి ఆలోచించినా ఏం చేయాలో అర్థం కావట్లేదు. చూడండి, మాకున్న ఆస్తిపాస్తులకి మా స్టేటస్కి తగిన సంబంధాలు చూడొచ్చు. కాని వాడి బలహీనత మమ్మల్ని అడిగే పరిస్థితికి దూరం చేసింది.